నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో నిలబడిన వినాయకుడిని నల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 3 వరకు ఈ భాగం నేను వేసి చూపించాను. ఈ కాలు పాదం మీరు అల్లేసేయండి అని చెప్పాను. వర్క్ చేశాను, మీకు నేను కూడా వర్క్ చేసేసాను. ఓకే అండి. ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఖాళీ ఉంది కదా, లోపల మనం ఏమీ ఫిల్ చేయలేదు, ఖాళీగా ఉంది, చూసారు కదా. ఇదిగోండి, ఈ ఖాళీని చక్కగా పూర్తి చేసేద్దాం. ఈ వీడియోలో పూర్తి చేయడానికి కావాల్సిన మెటీరియల్ అండి, కొంచెం వీడియో లెంతీ అయినా చూడండి, ఎందుకంటే ప్రతిసారి మనకు ఉపయోగపడుతుంది కదండి ఫిల్ చేయడానికి ఏమేమి ఉపయోగిస్తాము అనేది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని చెప్పారండి, అవి కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను, ఏమేమి స్టఫ్ చేసుకోవచ్చు అనేది. ఓకేనా. ముందు మనకి నిలబట్టడానికండి స్ట్రాంగ్గా పుల్లలు ఉండాలి 2. ఓకేనా. ఇవ్వండి, ఇవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇలాంటి స్టిక్కులు చాలా దళసరిగా ఉంటాయండి, వీటిల్లో సైజులు ఉంటాయి. ఇవ్వండి, ఇలా సైజెస్ ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న బీడ్స్ని బట్టి సైజు తీసుకోవాలి. ఇప్పుడు నేను 6 mm తీసుకున్నాను కదండి బీడ్స్ వినాయకుడిని నల్లటానికి. ఇదైతే మనకి సెట్ అవ్వాల, చిన్న పుల్ల. అదే 4 mm 5 mm 3 mm అలా అయితే ఈ పుల్ల అనేది మనకి సెట్ అవుతుంది. నాకు ఇదైతే సెట్ అయిందనమాట. ఓకే అండి. మీకు ఈ బీడ్స్ అమ్మే చాటే దొరుకుతాయండి ఇవి కూడాను, లేదంటే ఆన్లైన్లో ఇప్పుడు ఇది చూశారు కదా, ఆన్లైన్లో చూడండి. మరి ఏమంటారు వీటిని, స్టిక్సేనండి. ఇవి చాలా దళసరిగా ఉంటాయి. ఇదిగోండి, ఇవి చాలా, అదిగో చూడండి, నేను ఇరుస్తున్నా కానీ ఎరవట్లేదు. లేదండి మనకి ఇది కూడా ఖర్చు ఎందుకండి అనుకున్నాం అనుకోండి, చీపురికి పైన మనం కుంచి చీపుర్లు ఉంటాయి కదా, వాటికి పైన చక్కగా వస్తాయి కాబట్టి వాటిని చక్కగా స్మూత్గా చెక్కేసుకుని, ఒక బ్లేడ్ తీసుకుని చక్కగా చెక్కేసుకుని, చాక్ కానీ ఏదైనా ఇలా నీట్గా చెక్కేసుకుంటే అవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఓకేనా. ఇది పుల్లలు తీసుకునే పద్ధతి. ఓకే అండి. లేదంటే చీపురు పుల్లలు ఉంటాయి చూసారా, వాడని చీపుళ్ళు తీసుకోండి. ఇప్పుడు వాడిని ఉన్నాయి అనుకోండి, ఎండలో పెట్టేయండి. పైన అంటే మనం చుమ్మం కాబట్టి అవి ఉపయోగించుకోవచ్చు, కింద చుమ్ముతాం కదండి, పైన పట్టుకుంటాం చేత్తో, ఉపయోగించవచ్చు అవి కూడా. ఓకే అండి. చక్కగా చేసుకుని ఎండలో ఒకసారి ఆరబెట్టుకుని తడి లేకుండా పుల్లలు అనేవి మనం పెట్టుకుంటానికి ఉపయోగపడుతుంది. ఇవి ఎప్పుడు పెడదాం అనేది నేను తర్వాత చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమేమి ఉపయోగించవచ్చు అంటే, థర్మాకోల్ షీట్ అంటండి, వెయిట్ ఉండదు, ఇది కూడా ఉపయోగించవచ్చు పద్మగారు అని పెట్టారు కామెంట్ సెక్షన్లోను. ఇవ్వండి, ఇలా వెయిట్ ఉండవండి, చక్కగా నిలబడతాయి. పాలిథీన్ కవర్లో పెట్టేసండి, దీన్ని మీరు పెట్టేసేయచ్చండి అని ఇది ఒకటి చెప్పారు ఒకళ్ళు. ఓకే అండి. అసలు వెయిట్ ఉండదు కదండి మనకి థర్మాకోల్ షీటు, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీస్కి వస్తాయి చూసారా, ఇలా షర్టు మధ్యన పెట్టి వస్తాయి. ఫ్యాన్సీ శారీస్ కూడా ఇదిగోండి ఇట్లా స్పాంజీ ఎల్లో ఉంటాయి, ఇలా ఇది కూడా పెట్టచ్చు అంటండి, వెయిట్లెస్. ఇది కూడా మీరు ఉపయోగించుకోండి. ఓకేనా. 2 చెప్పాను. 3 వచ్చేసి పాలిథీన్ కవర్లు, మనకి మెత్తగా ఉండే ఈ పాలిథీన్ కవర్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం టెడ్డీ బేర్లు అవి ఊలు తల్లుతారు కదండి, స్టఫ్ పెడతారు కదా దూదిలాగా, అదొకటి. లేదు అంటే మన ఇంట్లో దిళ్ళు రెడీమేడ్గా కొంటాను చూసారా, వాటి లోపల పెట్టొస్తాయి మెత్తటి దిళ్ళకి, అది కూడా మనం ఈ స్టఫింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి. దూది, ఇవి థర్మాకోల్ షీటు, ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు అండి లోపల. ఓకే అండి. ఇది కాకపోతే ఒకటి, మనం ఇక్కడ వరకు కాలి భాగం వరకు కొంచెం బరువు పెట్టి ఇక్కడ తగ్గించుకోవాలి, ఎందుకంటే మనకి ఇలా నిలబడాలి కాబట్టి నిలబడే విధానం చూసుకోవాలి ముందు మనం. ఓకేనా. ఇప్పుడైతే నిలబడిపోయింది ప్లెయిన్గా. మనం స్టఫ్ చేసేటప్పుడు ఎక్కడ బరువు పెట్టాలి, ఎక్కడ బరువు తగ్గించుకోవాలి అనేది మనం పెట్టుకుంటా చూసుకుంటా నిలబెట్టుకోవాలి. అంతేగాని మనం పెట్టంగానే నిలవాలి అంటే కష్టంతో కూడుకున్నదండి. ఓకేనా. ఇప్పుడు ఈ వినాయకుడు చూడండి, ఉత్తగా అయితేనో ఈ 2 ఇక్కడ వరకు నిలిచింది, మనం ఏం బతిలాడ అవసరం, అసలు నేను ఏం పెట్టాల లోపల కూడా, చూసారా, అసలు నేను లోపల కూడా ఏమీ కూరల, ప్లెయిన్గా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ వినాయకుడిని చక్కగా మనం నీట్గా నిలబెట్టాం. ఒక్కొక్కసారి మనం చెప్పలేమండి, ఇక్కడ ముందు ఇలా కాళ్ళు ఇలా పట్టుకుని నిలబెట్టుకోవాలి మనం. ఓకేనా. ఈ వినాయకుడిని కూడా ఇక్కడ కూడా నేను స్టఫింగ్ చాలా తగ్గించాను, పొట్టభాగం అనేది ఇంకొంచెం పొట్టభాగం వేస్తే ఇంకా బాగుండేది మనకి వినాయకుడు అనేది. నిలబడతారండి ఈ వినాయకుడు అయితే, చూసారు కదా. ఇప్పుడు ఈ వినాయకుడికి మనం ఎలా స్టఫ్ చేయాలో, లోపల ఎలా పూర్తి చేయాలో చూద్దాము. కొంతమంది అయితే అన్నారండి, మేము అసలు స్టఫ్ చేసుకోండి ఇలా వదిలేసి పైన ఉత్తినే ఇంకా పెట్టేస్తామండి అన్నారు. అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇలా ఉన్నదానికి చూసారు కదా, మనం
మనం లోపల ఏదన్నా ఫిల్ చేసిన దానికి దీనికి ఎంత తేడా ఉందండి. చక్కగా ఇవేనో ఆర్చీలుగా చక్కగా ఒక లైన్‌గా బీడు అంటించినట్టుగా ఉన్నాయి. ఇవేనో కొంచెం విడివిడిగా ఉన్నాయన్నమాట. ఓకేనా? అది మీ ఇష్టం అండి. కొంతమంది కామెంట్‌లో పెట్టారు. ఇలా కాదండి మేమైతే పెట్టలేదు మాకు బావుందండి అన్నారు. అది మీ ఇష్టం అండి. ఇంకా నేను చెప్తున్నాను, పద్ధతులు చెప్తున్నానండి. మీకు ఏవే నచ్చితే ఆ నచ్చిన వేలో మీరు వెళ్ళిపోండి. ఓకే అండి. ఇది ఇంకా మనం దీనికి అడుగున స్టఫ్ చేసేసి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. నిదానంగా చెప్తాను మీకు. నేనైతే పాలిథీన్ కవర్ తీసుకుంటున్నానండి. ముందు ఏం చేస్తారంటే నేనైతే ఈ పుల్లలు తీసుకున్నానండి. ఈ పుల్లల్ని సమంగా చూసి ఇదిగోండి ఇక్కడ వరకు చూశాను. చూసి నేను కట్ చేసేసాను. ఇదొకటి, ఇదొకటి. ఓకేనా? ఈ పుల్లల్ని ఫస్ట్ మీరు కొలుచుకోండి. ఈ అడుగు భాగం నుంచి ఇక్కడ కనీసం ఇక్కడ వరకన్నా ఉండాలండి నిలవాలంటే. మనకి బొమ్మ అల్లుకున్న తర్వాత కనీసం ఈ ఛాతీ భాగం వస్తుంది కదా, ఇక్కడ వరకన్నా మనం ఈ స్టిక్కుని పెట్టుకోవాలి. అప్పుడే మనకి బొమ్మ అనేది నిలుస్తుంది. ఓకే అండి. ఇంకొకళ్ళు అన్నారండి, ఇక్కడ ఇలా అడుగును పెట్టేసుకోవచ్చు అండి బొమ్మలు. ఇక్కడ ఉంది కదండి ఈ కాలు భాగంలో ఇలా కూడా పెట్టుకున్నా మీకు నిలుస్తుంది అన్నారు. ఇది ఒక ఐడియా. అంటే ఇటు పెట్టకుండా ఇక్కడ వరకే ఇలా పెట్టండి బాగుంటుంది అన్నారు. ఓకేనా? అది మీ ఒపీనియన్ అండి. నేనైతే ఇలా లోపలకే పెడుతున్నాను. ఓకేనా? హెడ్ పార్ట్ దగ్గర మనం జాయింట్ ఇస్తాం కాబట్టి అండి, ఇక్కడ ఈ బాడీ హెడ్ రెండు కలిపి జాయింట్ ఇస్తాం. ఇక్కడ కూడా ఒక స్టిక్ తీసుకోవాలి, చిన్నది ఇంత పడుతుంది. మరి భారీగా అవసరం లేదు కానీ చాలా చిన్నది, 1 అంగుళన్నర అలా అయితే సరిపోద్ది మనకి ఇక్కడ. ఓకే అండి. ఇది తర్వాత చూద్దాము. పై భాగము ఈ కింద భాగంకి వచ్చేటప్పటికి ఇవి కాళ్ళు ఇలానే ఉంటాయి కదండి, మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా అల్లుకున్నారో లేదో. చెక్ చేసుకున్న తర్వాత లోపల అనేది మనం స్టఫింగ్ చేద్దాం. నేనైతే పాలిథీన్ కవర్ తీసుకుంటున్నానండి. ఇదిగోండి మెత్తగా ఉండేదే తీసుకోండి, బరకగా ఉండేది మనకు ఉపయోగపడదు. ఓకేనా? ఇదిగోండి పనికిరాని పాలిథీన్ కవర్ ఇలా పెట్టేసి ఫస్ట్ ఇక్కడ సన్నం కాబట్టి కొంచెం ఇలా సన్నం తీసుకొద్దాం. ఫస్ట్ ఇలా దేని సహాయం అన్నా తీసుకోండి. ఒకటి చూపిస్తానండి నేను ఒకవైపు. దేని సహాయం అన్నా తీసుకోండి. ఇది నాకు బాగా తక్కువగా ఉంది, కొంచెం లావుటిది చూస్తాను. ఇదిగోండి మనకి మిషన్ దగ్గర ఉపయోగిస్తాం చూసారా, టెన్నిస్లో. అది ఇలా లోపలికి బాగా కాకుండా మరలా మనం ఈ కర్ర పుల్ల అనేది లోపల నుంచి ఇది స్టఫ్ చేసిన తర్వాత లోపల నుంచి పెట్టాలి. అలా వెళ్ళే విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని లోపల స్టఫ్ చేయండి. మరీ బాగా కూరకూడదండి. కూరేసామనుకోండి ఇవి విడిపోతాయి బీడ్స్ అనేవి. మనకి లోపల నుంచి ఈ మనం ఈ పాలిథీన్ కవర్ అనేది బయటికి కనిపిస్తాయి. అలా కనిపించకుండా చక్కగా కొంచెం మేరకే కూరండి. ఓకే అండి. ఇక్కడ వరకు కూరండి. ఇక్కడ వరకు తీసుకెళ్ళండి. నిదానంగా ఈ పనులన్నీ నిదానంగా చేసుకోవాలండి. హడావిడి పడతా ఇవాళ అయిపోవాలి అన్న లెక్కలో మనం చేయకూడదు. ఓకే అండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసేయాలి. దీని సంగతి తర్వాత చూద్దాం. మరలా ఇంకొక కవర్ తీసుకోండి. ఇలా చక్కగా మడిచేసేయండి. మడిచేసి ఇప్పుడు ఈ కవర్ని ఇక్కడ ఇలా ఉంచేయండి. ఒక పాదాన్ని కాలు నుంచి ఒక వైపు చేసేయండి. ఇలా ఇదిగోండి ఇలా ఉంచాలి. అల్లుకుని నిలవకపోతే మనకి ఇబ్బంది కదండి. అందుకని చెప్పి వీడియో లెంతీ అయినా మీకు వివరంగా చెప్తాం మీకు. ఓకే అండి. ఇలా ఇక్కడ వరకు మనం వెళ్ళగలగాలి కవర్ అనేది. ఓకే అండి. ఇంకా ఇక్కడ వరకు వెళ్ళిపోయింది చూసారు కదా, ఇక్కడ వరకు వచ్చేసింది. బాగా కూరకూడదండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ పుల్ల అనేది మనం ఈ మొత్తం స్టఫ్ చేసిన తర్వాత పుల్ల కూడా వెళ్ళగలగాలి. అలా స్టఫ్ చేసుకోండి మీరు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ వరకు వేసేసాం. కాలి భాగం వరకు వచ్చేసిందండి. ఇంకా స్టఫింగ్ ఇదిగోండి ఇప్పుడు వెళ్ళిపోయింది లోపలికి. ఓకేనా. ఇంకా ఈ పొట్ట భాగం వేద్దామండి. ఇవ్వండి ఇలా నేను కొన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ పట్టే అన్ని ఇదిగోండి ఇది ఇలా పెట్టేసి ఇలా
మనకి ఎంత కావాలో చెక్ చేసుకోండి. ఇలా నీట్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఇలా ఎంత కావాలో నేను సెట్ చేసుకుంటున్నాను. ఇలా ఇదిగోండి, దీన్ని ఇలా మడిచేసి నేను దీని లోపల పెట్టేస్తున్నాను. చూసుకుంటామేనండి మనం ఎంత పడుతుంది ఏంటి అనేది మనం చూసుకుంటామే. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఇందాక వెడల్పు ఎక్కువైంది, ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఇలా బాగా కూరొద్దండి. వినాయకుడికి పొట్టెత్తు ఉంటుందని చెప్పేసి కూరామనుకోండి, ఇక్కడ మనకి బరువు అయిపోద్ది, ఇక్కడ బరువు తగ్గుద్ది. అప్పుడు మనకి బొమ్మ అనేది నిలబెట్టామనుకోండి ముందుకి ఇట్లా పడిపోద్ది. ఓకేనా? అందుకని చెప్పేసి బరువు అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండాలా, ఉన్న కొద్దికి ఇక్కడ బరువు తగ్గించుకోవాలి. లేదండి మాకు ఇలా వద్దు, మాకు బరువుగా కొంచెం పొట్ట ముందుకు రావాలి అనుకున్న వాళ్ళు ఈ థర్మాకోల్ షీట్ పెట్టుకోండి. అస్సలు బరువు ఉండదు మనకి. ఓకేనా? ఇదైనా చేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ సైజ్ చూసుకుని లోపల పెట్టేయండి. లేదు అంటేనో ఇలా ముక్కలు తీసి లోపల ఇలా కూరేసేయచ్చు. ఇలా కూరేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని. ఓకే అండి, ఏదైనా చేసుకోవచ్చు. మన దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అదండి. ఓకేనా? ఇదిగోండి, ఇలా ఇక్కడ వరకు ఇలా ఫిల్ చేసేసుకోండి. నీట్గా మీరు ఇలా నిలబెట్టుకుంటూ చూసుకుంటూ మీరు ఫిల్ చేయాలి. అంతేగాని మనకి ఇంకా నిలబట్టలేదు. ఇప్పుడు నిల్చున్నారు. ఓకే అండి, కరెక్ట్గా సెట్ అయ్యిందనమాట. మనకి బరువు అనేది తగ్గించి ఇచ్చాను. ఇక్కడ బరువు అంటే సమభాగంలో ఇక్కడ పెట్టుకోవాలండి. కాలి భాగంలోనూ ఈ పొట్ట భాగం దగ్గరికి వచ్చేటప్పుడు బరువు అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. అది మనం బ్యాలెన్స్ చేసుకుని చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు చూసుకోండి అలా. ఓకే అండి, అప్పుడు నిలబడిపోద్ది. ఇదండి, ఇంకా మనం ఫిల్ చేసేసాము. ఇంకా ఇది కూడా మొత్తం ఫిల్ అయిపోయింది. ఈ పైన కూడా పూర్తి చేసేద్దాం. పైన పూర్తి చేస్తేనే మనకి ఇక్కడ చేతులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అది చెప్పా కదండి. ఇంకా మనకి పొట్ట ఎత్తుగా ఇలా ఉబ్బెత్తుగా రావాలి వినాయకుడికి అని అంటే పొట్టే కదండి అని అన్నారనుకోండి, బొద్దుగా ఉంటారు, పొట్టిగా బొద్దుగా ఉంటారు అనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇలా చేసేసుకుంటమే. మీరు థర్మాకోల్ షీట్తోనో ఏదన్నా ఇలా మన ఇష్టం అండి. ఇంకా అయితే ఫిల్ చేసే విధానం అయితే ఇదండి. సారి కాళ్ళని ఇలా నీట్గా ముందు సర్దుకోవాలండి. సర్దుకుని ఏదన్నా ఇంకా పడుతుంది అనుకుంటే పెట్టుకుంటాం. కానీ ఏదైనా చేసిన తర్వాత మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే ఈ పైన అనేది మనం ఫిల్ చేయాలి. ఓకే అండి, ఇదిగోండి ఇప్పుడైతే మనం కరెక్ట్గా నేను చేసేసాను. నాకైతే నిలబడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇలా పూర్తి చేసాం కదా, ఇక్కడ కూడా ఇలాగే చేసేద్దాం. ఓకే అండి, బీడ్స్ తీసేసుకోండి. ఇంకా ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత బీడ్స్ తీసేసుకోండి. సూది తీసేసుకొని సమంగా పెట్టుకోండి. ఇలా మనకి బీడ్స్ ఎన్ని రావాలంటే పెట్టుకుంటే కరెక్ట్గా గ్రీన్ బీడ్ ఉన్న మధ్యకు ఉండాలి. 1 2 3 4 5 6 7 బీడ్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 మిడిల్ ఇలా రావాలి. 1 బీడ్ అటు 1 బీడ్ ఇటు ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా ముందు ఇక్కడ ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా అప్పుడే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఓకే అండి, ముందు వెనకెక్కిద్దామండి. నాట్ అనేది కనిపించకుండా ఉంటుంది మనకి. ఇలా వెనకెక్కేస్తే ఈ నాట్ అనేది కనిపించదు. ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా ఇలా పట్టుకోండి. అంటే లోపలికి పంపించేసుకోవాలి ఏలు సహాయంతో. ఇక్కడ ఈ బీటుతో నీడిని తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ గోల్డ్ వేసాం కదండి, గోల్డ్ కలర్ బీట్ తీసుకుందాం. ఇక్కడ తీసుకుని వెనక దాన్ని కూడా కలపాలి. వెనక షీటు ముందు షీటు కలిపేస్తున్నాం. డబల్ లేయర్ అల్లి కదా, ఇలా 1 బీట్ తీసుకోండి. ఇక్కడ రైట్ 1 బీటు, ఫ్రంట్ 1 బీటు, బ్యాక్ 1 బీటు, సైడ్ 1 బీట్ ఉంటుంది. 1 బీట్ యాడ్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేసేయండి. వైట్ కదండి, కొంచెం వీడియో అంతా లోపల ఫిల్ చేసింది వైట్గా ఉంటుంది కదా, ఫిల్ చేసింది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఎలా ఫిల్ చేసేయండి. నెక్స్ట్ అడ్డ బీడ్లోకి గోల్డ్ బీడ్ తీసుకొచ్చేసేయండి. ఈ బీడ్ వెనక వైట్ బీడ్ ఉంది కదా, దానిలోకి కూడా తీసుకొచ్చేయండి. ఇక్కడ గ్రీన్ ఇచ్చాం కదండి, గ్రీన్ ఇక్కడ కూడా ఇద్దాం. గ్రీన్ బీడ్
1 గ్రీన్ బీడ్ తీసేసుకుని ఈ బీడ్ సెకండ్ బీడ్ ఉంది కదా దీనిలోకి ఇలా తీసుకొచ్చేయండి. ఈ డిజైన్ అనేది కొంచెం పైకి వెళ్ళింది అనమాట. ఓకేనా, ఇలా మధ్య బీడ్ని ఉపయోగించేసేయండి. గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇలా టైట్గా లాగేసేయండి ఇలా. ఓకేనా, నెక్స్ట్ వైట్ బీడ్లో నుంచి నీళ్ళు తీసుకొచ్చేసాను. ఇక్కడ వైట్ బీడ్ ఇచ్చేద్దామండి, మొత్తం పూర్తి చేసేద్దాము. ఇది తేలికైన పద్ధతి. మీకు లేదు అంటే ఇక్కడి నుంచి కూడా హెడ్ పార్ట్ అల్లేసుకోవచ్చండి. కానీ ఏంటంటే ఇంకా కొత్తగా అల్లుకున్న వాళ్ళకి ఎక్కడ ఎలా తీసుకెళ్ళాలి, ఇక్కడ జాయింట్ దగ్గర ఇబ్బంది పడతారని ఇలా చూపిస్తున్నాను మీకు. ఇంకొంచెం స్టఫ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అబ్బా నాకైతే సెట్ అయిపోయింది, సరిపోద్ది. మీరు చూసుకోండి ముందు మీ బొమ్మ నిలబడుతుందా లేదా చూసుకోండి. బొమ్మ నిలబడలేదు ఇంకా మేము అల్లుకున్నామంటేనో అడుగున షీట్ అల్లేసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. నిలబడలేదే మనకి అనేది అయితే లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి నిలబడుతుంది, ఒక్కొక్కసారి నిలబడదండి. మన మాట వినాలి కదా, ఒక్కొక్కసారి వినదనమాట. ఈ కాళ్ళు అనేవి మనకి సపోర్ట్ కొంచెం తక్కువ ఇస్తాం కాబట్టి ఒక్కోసారి నిలబడుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతుంది. అందుకని చెప్పేసి మనకి నిలవపోయినా ఇబ్బంది ఏమీ లేదు మనకి. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ వినాయకుడు ఉన్నట్టు ఉంటుంది అనమాట, అడుగున మనం ఏ షీటు వేయకుండా ఉంటే. ఓకే అండి, ఇలా వైట్ బీడ్స్ వేసేసాను. నెక్స్ట్ మధ్య బీడ్లో నుంచి లోపలికి ఏలుతో ఇదంతా ఇలా నీట్గా లోపలికి ఇలా నెట్టేసుకోండి. పైకి అనేది అస్సలు మనకు రాకూడదు. ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. బయటికి కనిపించకూడదండి. మనం లోపల ఏం స్టఫ్ చేసామో అనేది మనం పూర్తి చేసేస్తున్నాం, లోపల వరకే ఉండిపోవాలి అది. ఇప్పుడు మనం సమోసా కానీ ఇవన్నీ స్టఫ్ చేస్తాం కదండి, బయటికి కనిపించవు కదా, అలానే సేమ్ ఇక్కడ కూడా గ్రీన్ ఉంది కదండి, గ్రీన్ తీసుకుంటే మనకి బాగుంటుంది ఇలా. నెక్స్ట్ గ్రీన్ బీడ్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం. అడ్డ బీడ్ని తప్పనిసరిగా ఉపయోగించాలండి, అప్పుడే అల్లిక బాగుంటుంది మీకు. లేకుండా డైరెక్ట్గా ఇట్లా వేసేసారనుకోండి అల్లిక నీట్ ఉండదు. ఓకేనా, ఇదిగోండి మరలా ఈ బీడ్లోకి. ఇక్కడ గోల్డ్ బీడ్ ఉంది కదండి, ఇక్కడ కూడా 1 బీడ్ గోల్డ్ బీడ్ తీసుకోండి. గోల్డ్ కలర్ తీసుకుంటే ఇలా ఇలా అయిపోయింది. మనకి ఇక్కడ విడిగా ఉన్నాయి కదండి, ఇక్కడ కలపలేదు కాబట్టి ఈ బీడ్లో నుంచి ఇలా వచ్చేసి ఈ చివరన 3 బీడ్స్ ఉన్నాయి కదా వైట్ బీడ్స్, ఇదిగోండి ఈ 3 బీడ్స్ ఉన్నాయి కదా 1 2 3, వీటిల్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. మీకు ఇంతకు మించి అవకాశం లేదండి వీడియో చూపించడానికి మీకు. చూడండి ఇలా ఇటుకు తిప్పుతున్నాను, ఇదిగోండి ఇలా ఈ బీడ్లో నుంచి 3 విడివిడిగా ఉన్నాయి కదండి, దీనిలో కలిపేసేయాలి. ఓకే అండి, ఇలా అయిపోయింది. మనకి చక్కగా ఫిల్ చేసేసాం. ఇలా రావాలి పైన, మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా. ఓకేనా, చక్కగా నీట్గా ఇప్పుడు మనకి బీట్ టు బీట్ చక్కగా క్రాసులుగా కనిపిస్తున్నాయి. ఓకే అండి, అక్కడ వరకు అయిపోయింది. ఇవి లాస్ట్కి ఇచ్చేద్దాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకు అయిపోయింది కదండి, ఈ పుల్లలు అనేవి మనం మొత్తం అల్లుకున్న తర్వాత అప్పుడు పెడదాం. ఎందుకంటే మనకి ఇబ్బంది లేకుండా మెత్తగా మనం ఎటు తిప్పుగా ఉంటే అటు తిప్పుకుంటానికి వీలుగా ఉంటాయి. ఇవి పెట్టామనుకోండి నిలబడిపోతాయి. చేతులు వేయాలి, హెడ్ పార్ట్ వేయాలి, మొత్తం అయిపోయిన తర్వాత చివర్లో పెడతాం. ఓకే అండి, కాకపోతే ముందు కొలుచుకుని చక్కగా పక్కన పెట్టేసుకోండి ఇవి. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఈ చేతులు వేద్దామండి. ఒక చెయ్యి నేను వేస్తాను, ఇంకొక చెయ్యి ఇంకో వీడియోలో వేద్దాము. ఇదిగోండి ఇక్కడికి మనకు అయిపోయింది. నాటు వేసేద్దాం, కదలకుండా ఈ పార్ట్ అనేది కదలకుండా ఇక్కడికి నాటు వేసేయండి. ఇలా వేసేసి స్ట్రాంగ్గా వేసేసేయండి. వేసేసి కట్ చేయొద్దండి, ఇంకా చెయ్యి వేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి 4 బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా స్టార్టింగ్లోను, 1 2 3 4. ఇదిగోండి ఇక్కడ లైన్లో ఫస్ట్ 1 2 3 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఫస్ట్ తీసుకొచ్చేయండి ఇలా. ఓకేనా,
ఈ 4 బీట్స్కి మనం వేస్తున్నాం అనమాట. స్టార్టింగ్ పైన 1 2 3 4 ఉన్నాయి కదా, ఆ 4కి వేసేద్దాము. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయండి. 3 బీట్స్ యాడ్ చేయాలి. ఒక బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి, వచ్చిన అల్లికే కాబట్టి 4 బీట్ మెథడ్. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీట్ అండి, లాస్ట్ బీటు. దీనిలో నుంచి ఇలా 1 బీట్ తీసుకుని యాడ్ చేసేస్తున్నాను. ఓకే అండి, 4 బీట్ మెథడ్తో ఒక స్టెప్ అయితే వేసాం. ముందుకు తీసుకొచ్చేయండి, ముందుకు పెంచాలి ఇంకొక స్టెప్. మీకు 4 బీట్స్ అయితే పైన వస్తాయి. ఒక్కసారి మన చేతులంక కూడా చూసుకుంటే ఎటు వెళ్తున్నామా అనేది మనకు ఒక ఐడియా ఉంటుందండి. ఓకేనా, ఇదిగోండి ఇంకొంచెం పెంచుదాం. ఇక్కడ 1 బీట్ ఉంది, ఇలాగే లైన్ కానీ చూడండి, నేను ఎలా పెట్టానో చెయ్యి చూడండి. ఓకేనా, ఇట్టుకు వస్తుంది షోల్డర్ అనమాట. ఇప్పుడు మనం వేస్తుంది భుజం, కొంచెం భుజం అనేది కొంచెం ఇంకొక స్టెప్ వేసేద్దాం. ఇలా సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. కన్వీనియంట్గా తిప్పుకుంటున్నాను నేను, ఐడియా ఉంది కదా మీకు. ఇలా నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి తీసుకొచ్చేసేయండి. ఇలా చక్కగా నీట్గా, కొంచెం కూడా లూజు లేకుండా టైం తీసుకున్న నీట్గా వేస్తేనండి మనకి వర్క్ బాగుంటుంది. లూజుగా వేయొద్దండి, కొంచెం చూడండి, చూసి వీడియో ముందుకు నాతో మీరు అల్లలేకపోతే ఆపుకోండి. వీడియోని ఆపి మరలా అల్లిన తర్వాత వీడియోని ముందుకు జరుపుకోండి. ఓకేనా, అలా చేయండి కొత్తవాళ్ళు. ఓకే అండి, పైకి తీసుకొచ్చేసి ఈ 4 బీట్స్ విడివిడిగా ఉంటాయి మనకి. ఈ భుజ భాగం అనేది ఇక్కడ మనకి షోల్డర్ అనేది మనకి సరిపోతుంది ఇది. అందుకని ఈ 4 బీట్స్ని మనం కలిపేసేద్దాం. విడివిడిగా ఉన్నాయి కదండి, బాగోదు. ఇలా కలిపేసేసి ఇలా. ఓకే అండి, ఇప్పుడు బాగుంది. కిందకి తీసుకొద్దాం. షోల్డర్ అయిపోయాక మనం చెయ్యి ఎలా ఉంటుందండి, కింద భాగానికి ఉంటుంది. కిందకి అనేది తీసుకొచ్చేసేద్దాం. చూడండి, షోల్డరు 2 స్టెప్స్ అయితే 4 బీట్ మెథడ్తో వేసేసాం. ఓకేనా, ఇంకా షోల్డర్ భాగం అయితే అయిపోయింది. ఈ కింది భాగం చెయ్యి వేద్దాము. ఒకసారి వెనక భాగం కూడా చూడండి, ఫిల్ చేసేసిన తర్వాత ఇలా. ఓకేనా, నెక్స్ట్ అడుగుకి ఇలా తిప్పుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఎలా వేయాలి అనేది, ఎటు వెళ్ళాలి అనేది ఈజీగా ఉంటుంది. మన చెయ్యి ఎలా ఉంటుందండి, సేమ్ అంతే. కాబట్టి ఇక్కడ వేసుకోవాలి ఈ 4 బీట్కి. 1 2 3 కిందకి రావాలి. ఓకేనా, అక్కడ 1 బీట్ ఉంటుంది, 1 వైట్ 1 గోల్డ్ 1 వైట్ ఇలా యాడ్ చేయండి. ఇక్కడ ఓకేనా, మరలా సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. కొంచెం నిదానంగా అల్లుకోండి. ఇక్కడ 2 వైట్ బీట్స్ ఉన్నాయి, 1 వైట్ 1 గోల్డ్ ఇలా తీసుకోవాలి. తీసుకుని స్టాండింగ్ బీట్లో నుంచి 4 బీట్ మెథడ్ ఎలా వేస్తాం, సేమ్ అండి. నిలబెట్టేసేయండి దీన్ని ఇలా. ఓకేనా, ఇలా
థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఒక స్టెప్ వేస్తే మీకే అర్థమైపోతుంది. 1 వైట్ 1 గోల్డ్ తీసుకోవాలి. ఓకే అండి. ఇంకా ఇప్పుడు ఇటుకు తిప్పేస్తున్నాను, కన్వీనియంట్గా మనకి ఉంటుంది. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 గోల్డ్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే అండి. ఇంకా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫిల్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఆన్ ఇచ్చేసేద్దాం. ఇక్కడ 3 బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా, 1 2 3. ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేద్దాం. వైట్ బీడ్ తీసుకోండి, కదలకుండా హ్యాండ్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఒక బీడ్ సరిపోద్దండి, ఇదంతా వేయవసరం లేదు. ఈ ఒక్క బీడ్ సరిపోద్ది మనకి. ఇదిగోండి, ఇక్కడ నేను వేయలేదు, కానీ వేస్తే బాగుంటుంది అనమాట. ఇలా ఒక పుల్లలాగా లేకుండా ఇక్కడ కూడా కలిసి ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది, అందుకని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. లేదండి వద్దు మాకు ఇలానే కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోకండి. ఇక్కడ 1 బీడ్, అది మీ ఇష్టం. ఈ ఒక్క బీడేనండి, ఇంకెక్కడా యాడ్ చేయవసరలా మనం వెనక్కి ముందుకి కూడా. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ పైకి వచ్చేద్దాము. నేను ఇటు నుంచి వస్తున్నాను, దీనిలో నుంచి ఇలా తీసుకొచ్చేస్తున్నాను పైకి, ముందుకి గోల్డ్ బీడ్ దగ్గరికి తీసుకొచ్చేయాలండి. ఇలా ఇప్పుడు మనం వినాయకుడికి రైట్ హ్యాండ్ వేస్తున్నామండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ వరకు వేసాం, ఇంకా ఇక్కడ వరకు వేసామండి. 3 స్టెప్స్ వేసేయండి ఇంకా ఫాస్ట్గా. వైట్ బీడ్స్ తీసేసుకోండి. 1 2 3. ఇక్కడ గోల్డ్ బీడ్ 1 బీడ్ ఉంది, 3 వైట్ బీడ్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ గోల్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇలా దీన్ని ఏం కదపద్దు, మనం ఈటి వరకే వేస్తాం. ఓకేనా. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. వైటేనండి ఇంకా తీసుకునేది. మనం 4 బీట్ మెథడ్ వేసేసేయండి, నేను వేసేస్తూ ఉంటాను. 3 స్టెప్స్ వేసుకోవాలి పొడవుగా. ఓకే అండి. ఇటుకు తిప్పుతున్నా కన్వీనియంట్గా మీకు కనిపించడం కోసం. ఇలా కొంచెం నిదానంగా వేసుకోవాలండి, ఇక్కడ పట్టేస్తూ ఉంటాయి. కొంచెం నిదానంగా వేసుకుంటేనే మనకి ఇబ్బంది ఉండదు. ఫాస్ట్గా వేసామనుకోండి, లాగేసామనుకోండి, తెలియకుండానే మనకి చుట్టేసిపోద్ది. ఎందుకంటే కనిపించదు, వైట్లో ఈ వైర్ అనేది మనకి కనిపించదు. అందుకని మనకి వైరు ఫుల్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి, మధ్య మధ్యన పట్టేసి ఉంటే. ఒక్కసారి జరుగుతూనే ఉంటుందండి, రౌండ్ అల్లేసుకుంటూ ఉంటుంటాము, మనం గ్రహించాం అనమాట. ఈ జాగ్రత్తలు అనేవి కొంచెం కొంచెం మనం అల్లుతూ ఉంటే అలవాటు అయిపోద్దండి. ఓకేనా. ఇలా అండి బీట్లో తీసుకొచ్చేయటం, కూడా 1 బీటు యాడ్ చేసేయటం. ఇలా ఓకేనా. నెక్స్ట్ ఇంకా 2 స్టెప్స్ వేసేద్దామండి. ఇట్లాగే వేసేయండి అబ్బా, మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పటికి గోల్డ్ తర్వాత ఒక స్టెప్ వేసాం, ఇంకా ఇలాగే 2 స్టెప్స్ వేసేయండి. మీతో మాట్లాడుతూ నేను ఫాస్ట్గా వెళ్ళేస్తానండి. 1 2 3. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా అల్లిక ఈజీగానే ఉంటుందండి. కాకపోతే బీడ్స్ వేసేటప్పుడు మనము ఇక్కడ చూస్తూ వేయాలి. మనం ఇక్కడ వేస్తూ ఎక్కడో ఆలోచించామనుకోండి, బీడ్ వర్క్ మాత్రం తప్పొచ్చేస్తుంది మీకు. ఓకేనా. మనం అల్లుకునేదే మనసు ప్రశాంతత కోసమే, కాబట్టి మీకు ఒక్కొక్కసారి అండి కొంచెం మాట్లాడే విధానంలో తేడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను వీడియో ఇంకా చూస్తూ, నేను ఎన్ని బీడ్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ, నేను అల్లేది వీడియోలో కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ, ఇన్ని పనులు చేస్తూ అల్లుతూ ఉంటానన్నమాట. అందుకని ఒంగుని అల్లుతూ ఉంటా కదండి, చూపించేటప్పుడు వీడియోలో కొంచెం మాట కొంచెం కొంచెం ఒత్తులు పొల్లులు దగ్గర కొంచెం తేడా వస్తే పట్టేయకండి ప్లీజ్.
ఎందుకంటే అండి మనం స్ట్రైట్గా మాట్లాడిన దానికి కొంచెం పక్కకి వంగి మాట్లాడిన దానికి మాట డిఫరెంట్ వస్తుందండి మనకి. ఓకేనా? చూస్తూ ఉండండి అబ్బా, మధ్య మధ్యన అల్లుకునే వాళ్ళు వీడియో ఇంకా నేను ఎలా వేస్తున్నాను ఏంటనేది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకో స్టెప్ ఉందనమాట, వేసేస్తున్నాను. అల్లుకోండి అబ్బా, చక్కగా చాలా మంది అల్లుకుంటున్నారండి వినాయకుడిని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనా? మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్. ఓకేనా? ఇలా అల్లేయటమేనండి ఫాస్ట్గాను. రైట్ హ్యాండ్ వేరుగా ఉంటుంది వినాయకుడికి, లెఫ్ట్ హ్యాండ్ వేరుగా ఉంటుంది. నువ్వు అల్లుకునేటప్పుడు స్టఫ్ చేసుకునేటప్పుడే ఇక్కడ మనం ఫిల్ చేస్తున్నాము. చక్కగా స్టఫ్ చేసేసి మొత్తం ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. వీడియోను ఆపుకోండి అవసరమైతే. ఆపి నేను చేసింది నేనంటే వీడియో కాబట్టండి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మీరు ఎక్కడి వరకు అల్లుకున్నారో అక్కడ వరకు వీడియోని ఆపండి. మరలా అల్లేసిన తర్వాత వీడియోని మళ్ళీ ఆన్ చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకి. ఓకేనా? ఇలా పైకి తీసుకొచ్చేస్తున్నానండి. అల్లేటప్పుడు మన చెయ్యి ఎలా ఉంటుందండి, సేమ్ అది మనకి ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, ఎక్కడ వేయాలి ఈయనకి, ఎటు నుంచి వెళ్ళాలి ఎటుకి వెళ్ళాలి అని అనుమానం వచ్చిందనుకోండి, మన చెయ్యి ఎలా ఉందో ఒకసారి మన చెయ్యి ఇంకా చూసుకుంటే ఓకే ఇలా ఉంది కాబట్టి మన చెయ్యి ఇలా వెళ్ళిపోవాలి రూట్ మ్యాప్ అని చెప్పి మనకి అర్థమైపోద్ది. ఓకేనా? అయిపోయిందండి. ఇంకా 3 స్టెప్స్ అయితే వేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చారు. ఈయన అభయం ఇస్తున్నారు మనకి, ఇలా చేత్తో మనకి ఇలా అభయం ఇస్తున్నారు. అందుకని ఈ పైన మనం ఇలా పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, ముందుకు రావాలి. చెయ్యి అనేది మనం ఎలా ఇస్తాం చూడండి, ఒక్కసారి ఇలా ముందుకు రావాలి. అందుకని ఇక్కడ ఈ 4 బీట్స్కి మనం వేయాలి. 1 2 స్టెప్స్ వేసేద్దామండి. వేసేయండి. ఇంకా ఈ 4 బీట్స్కి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఇందాక ఇలా పెట్టుకున్నారు, ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఈజీగా మీకు అర్థమైపోద్ది. నేను ఎలా పెట్టానో కూడా చూడండి. ఇప్పుడు వినాయకుడికి రైట్ హ్యాండ్ వేస్తున్నామండి. మరలా ఇక్కడ ఈ 4 బీట్స్కి తీసుకోండి. ఒకసారి చూపిస్తాను. 1 2 3 4. ఓకేనా? ముందుగా ఈ 4టిని కలిపేసేయండి. ఫస్ట్ ఈ 4 బీట్స్ని కలిపేసేయండి. ఇలా విడివిడిగా ఉన్నాయి కదండి. 4 బీట్స్ని ఫస్ట్ కలిపేసిన తర్వాత ముందుకు వెళదాం. ఇలా కలిపేసేయాలి. ఇక్కడ ఇప్పుడండి ఇలా విడివిడిగా లేకుండా చక్కగా బాగుంటుంది అనమాట. ఇక్కడ కూడా చూసారు కదా, అలా సేమ్ ఇక్కడ 1 బీట్ ఉంది, ఈ 4కి వేద్దాం. 1 2 3 4 3 బీట్స్ యాడ్ చేసేయాలి. ఇలా సెకండ్ బీట్లోకి నీటిని తీసుకొస్తున్నానండి. 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 థర్డ్ బీట్లోకి నీటిని తీసుకొస్తున్నానండి. ఇక్కడ 2 బీట్స్ యాడ్ చేసేటివి అక్కడ 2 ఉంటాయి కాబట్టి మనం 2 బీట్స్ యాడ్ చేసేస్తున్నాం. లాస్ట్ బీట్ ఇలా పైకి తీసుకొచ్చేసేయాలి. వన్ బీట్ తీసుకుని ఇలా మరలా పైకి తీసుకొచ్చేయండి. నీడిల్ని చూసారు కదా, ఇలా ఎల్ షేప్ లాగా తీసుకొచ్చాం. ఓకే అండి. మరలా ఫస్ట్ 1 బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. త్రీ బీట్స్ యాడ్ చేసేయాలి. 1 2 3. మనకి బీట్స్ ఎక్కించుకుంటమే టైం తీసుకుంటుంది కానండి అల్లికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? అల్లుకునే వాళ్ళండి కామెంట్ చేయండి అబ్బా, మేము పలానా ఊరి నుంచి అల్లుకుంటున్నాము అని చెప్పేసి. ఓకేనా?
లూజ్ లేకుండా ముందు అల్లండి అబ్బా. వర్క్ అనేది లూజ్ ఉండకూడదండి, చక్కగా ఒకే లెవెల్లో ఉండాలి. అప్పుడే మనం అల్లుకున్న బొమ్మ నీట్గా ఉంటుంది. ఓకే అండి. ఇలా థర్డ్ బీడ్లో తీసుకొచ్చేసాను. 2 బీడ్స్ యాడ్ చేసేయటమేను. ఫస్ట్ స్టార్టింగ్ 2 2 తర్వాత 1 ఇలా. అసలు మనం అల్లేది ఏ మెథడు, 4 బీట్ మెథడా 5 బీట్ మెథడా అనేది ముందు మనం చూస్తేనండి అల్లికి ఈజీగా ఉంటుంది. పైకి తీసుకెళ్ళిపోతున్నానండి నీడిల్ని. ఇంకా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. మనకి సరిపోతారండి. ఇంకా ఇదిగోండి 1 2 3 1 2 3 వేసాం. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మొత్తాన్ని కలిపేసేయండి ఒక్కసారి. ఈ మొత్తాన్ని కూడా ఇదిగోండి విడివిడిగా ఉన్నాయి కదా మనకి, కలిపేసేయండి ఇలా. చక్కగా మొత్తం కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక నాటు వేసేయండి ముందు, కదలకుండా మనకి కిందకి తీసుకెళ్ళండి. ఇక్కడైతే వెయ్యొద్దు, లూజ్ వచ్చేస్తుందండి మనకి. ఇక్కడికి తీసుకెళ్ళి ఒక నాటు వేసేయండి పక్కన. ఇదిగోండి ఇక్కడ నాటు టైట్గా లాగి వేయండి. ఇక్కడ వేసినా లూజ్ వస్తుంది, కొంచెం కాస్త కుస్తో వస్తుందండి, కానీ మనం కవర్ చేసేయాలి ఇలా. 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ నాటు వేసేస్తే హ్యాండ్ ఇక్కడికి అయిపోయింది. ఓకేనా. మరి ఈ నుంచి పైకి తీసుకొచ్చేసేయండి ఇలా ముందుకి. ఇలా తీసుకొచ్చేసి ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇక్కడ 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 బీడ్స్ తీసుకోండి. అక్కడ 1 బీడ్ ఉంది. 1 2 3 4 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది చూడండి. ఇక్కడ ఒకసారి చెయ్యి చూడండి ఎలా ఉందో. ఇక్కడ వేసాము, ఎలా వచ్చింది, ఎల్ షేప్లో వచ్చేసింది అనమాట మనకి హ్యాండ్ అనేది. ఈయన అభయం ఇస్తున్నారు మనకి, అందుకని చెప్పేసి ఇలా 4 బీడ్స్ కింద బీడ్కి యాడ్ చేసేయండి. లూజుగా ఉన్నది కాబట్టి ఇంకొకసారి తీసుకొద్దాం. ఈ 4 బీడ్స్లో నుంచి లూజుగా ఉంటుంది, సింగిల్ వైరే కదండి తీసుకుంది, ఇంకొకసారి తీసుకొచ్చేయండి. ఇలా టైట్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా. తీసుకొచ్చేసి ఈ బీడ్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేయండి ఇక్కడికి. ఇలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేసి అభయం ఇస్తున్నట్టుగా 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి మనం. ఇదిగోండి ఇలా 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి, మనం ఇవే కాదు ఏ కలర్ బీడ్స్ అయినా తీసుకోవచ్చు. నేను గ్రీన్ తీసుకుంటున్నానండి 3 బీడ్స్. ఇవి కింద చెయ్యి అనమాట, ఇక్కడ పైకి ఏళ్ళు భాగం వచ్చినట్టుగా 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. అభయం ఇస్తే ఎలా ఉంటుందండి పొజిషన్ ఒక్కసారి ఊహించుకోండి. అలా ఓకేనా. ఇలా రావాలి. ఓకే అండి. ఒక హ్యాండ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. ఇక్కడికి ఇలా ఒక బీడ్లోకి తీసుకెళ్ళిపోయి ఇదిగోండి ఇలా, ఎందుకంటే నిలవాలి కాబట్టి ఇలా తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదిగోండి ఇలా పట్టుకుని ఇలా లాగండి, వైర్ని ఇలా పట్టుకోండి ఏలుతో. ఇలా ఇలా పట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చేయండి మరలా. చూడండి ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని ఈ అడ్డబిట్ని ఉపయోగించి ఇక్కడికి తీసుకొచ్చాం. అస్సలు కదలకూడదండి, ఇవి చక్కగా ఇలా ఉండిపోవాలి అభయహస్తం ఉన్నట్టుగా చక్కగా. ఇవి ఏళ్ళు కింద మనకి ఇలా, ఇదోనో ఈ భాగమోనో ఈ కింది భాగం, ఈ పైనోనో ఏళ్ల భాగం అనమాట. అభయం ఇస్తున్నట్టుగా మనం డిజైన్ చేసాం. ఇక్కడే నాటు వేయద్దండి, ఇక్కడికి తీసుకొచ్చేయండి. నాటు ఇక్కడ వేసామనుకోండి మనకి గ్రిప్పు లేదు ఈ ముందు భాగం, అందుకు. ఓకేనా. ఇక్కడ వేసేయండి, ఈ ముందు భాగంలో ఇక్కడ వేసేసేయండి. ఇలా చక్క నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా. నేను చెప్తూనే ఉంటానండి మధ్య మధ్యన,
మీకు ఇసుకు అనిపించినా నేను గుర్తు చేస్తూనే ఉంటా. ఎందుకంటే మనకి మెయిన్ అండి ఈ నాటు ముడి మాత్రమే ఈ బీట్ వర్క్‌లో స్టార్టింగ్ నాటు, ఎండింగ్ నాటు స్ట్రాంగ్‌గా వేసేయండి. ఓకేనా? ఒక బీడ్‌లో నుంచి పైకి తీసుకొచ్చేయండి మరలా. ఇలా పై బీడ్‌లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఎక్కడా మనకసలు కదిలే ప్రసక్తే లేదండి హ్యాండ్ అనేది. ఏం చేసినా మనం ఇంకా రెండోసారి ముట్టుకోకూడదు. ఒక్కసారితో పనైపోవాలి మనకి. ఇలా. ఓకే అండి. ఒక చెయ్యి అయితే వేసేసాం వినాయకుడికి. ఆహా! ఒక్కొక్క చెయ్యి వేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఐటము ఎంత అందంగా ఉన్నారో చూసారుగా. ఓకే అండి. ఇదిగోండి ఈ చెయ్యి అయితే వేసేసాం. నెక్స్ట్ వీడియోలో ఈ చెయ్యి వేద్దామండి. కొంచెం టైం పడుతుంది. ఈ ఫ్లవర్ వేయాలి. వేసేసుకోండి అబ్బా. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ వేసాము. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ వేద్దామండి. మీరు స్టఫ్ చేసేటప్పుడు జాగ్రత్తలు మాత్రం నేను చెప్పినవి తప్పనిసరిగా తీసుకోండి. మనకి నిలబడాలి. వినాయకుడు అనేవారు నిలబడాలి. అదిగోండి నిలబడ్డారు. చూసారు కదా, నేను అలా స్టఫ్ చేసుకున్నాను అనమాట. మనం లోపల పెట్టే విధానం కూరకూడదండి. ఊరికే లోపలికి అలా పెట్టి కూరేసేసామనుకోండి అందమైతే ఉండదు బొమ్మ. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు చూసారు కదా, ఈ వినాయకుడికి ఎంత అందంగా ఉన్నారో కదండి. ఇదండి ఈనాటి వీడియో. నెక్స్ట్ పార్ట్ 5లో ఇంకొక హ్యాండ్ వేసేద్దాము, ముందుకు వెళ్ళిపోతాము. ఓకే అండి. అల్లుకున్న తర్వాత లైక్ చేసేయండి ఒక్కసారి వీడియోని. మన వీడియో క్లోజ్ చేసేటప్పుడు ఒక లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేయండి. మేము అల్లుకున్నాము డన్ అని చెప్పేయండి చాలు, ఇంకా మీరు ఏం చేయొద్దు. ఓకే అండి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ 5లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.